ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దానికి సమాధానం ఈ చిత్రంలో కనిపిస్తుంది. అయితే మొదటి బాహుబలి చిత్రంలో కనిపించని ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఈ చిత్రంలో చాలా చూపించారు దర్శకులు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం 400 కోట్ల క్లబ్లో చేరిపోయింది. రానున్న రోజుల్లో 1000 కోట్ల వసూలు ఈజీగా చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా బాహుబలి 2 సినిమా దేశవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక కారణమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా మోదీ బాహుబలి చిత్రంలోని కట్టప్ప, బాహుబలిల పాత్రల గురించి చాలా గొప్పగా పొగిడారని, తన ప్రసంగంలో వీళ్ళు పేర్లు తీసుకురావడం జనాలకు ఆ సినిమాపై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో బాహుబలికి ఉత్తర భారతదేశంలో క్రేజ్ ఏర్పడిందన్నారు. హిందీ చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడానికి మోదీ కూడా ఒక కారణమయ్యారని తెలిపారు. హీరో ప్రభాస్ పెద్దనాన్న, కేంద్ర మాజీ మంత్రి కృష్ణన్రాజు మోదీతో ఉన్న పరిచయం కూడా ఇందుకు దోహదపడిందని కేతిరెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో తమిళ హీరో విజయ్ మోదీని కలిసి తన మద్దతు తెలిపారు. విజయ్ కూడా బీజేపీతోనే ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టే అవకాశాలున్నాయని కేతిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ప్రభాస్తో పాటు విజయ్లకు ఉన్న క్రేజ్ను ఉపయోగించుకుని బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ బాహుబలి 2 చిత్రంతో ప్రభాస్ ఉత్తర భారతంలోనూ సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రభాస్ను ఒక స్టార్ కంపైనర్గా వాడటానికి ఈ బాహుబలి 2 కారణం. మొత్తంగా నార్త్ ఇండియాలో ఈ కలెక్షన్స్ ప్రభంజనంకు ప్రధాని మోదీకి కూడా ఒక కారణమని కేతిరెడ్డి తెలిపారు. బాహుబలి 2 కలెక్షన్స్కి మోదీకి సంబంధం ఏమిటి అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.